Hi, this is Prasad. Welcome to my channel, Prasad Life Diaries. In this video, I want to explain everything about background verification process of Wipro. Let's get started. Coming to my background verification process of Wipro. నాకు మెయిల్ వచ్చింది బీజీవీ లింక్. దాని మీద క్లిక్ చేశాక మనం ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాక మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ మనం లాగిన్ అవ్వాలి. ఆ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత బీజీవీ అదే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఒకటే ఉంటుంది మొత్తం పోర్టల్లో. దాని మీద క్లిక్ చేశాక వన్స్ ఓపెన్ చేశాక డిక్లరేషన్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, అడ్రస్, అదర్ ఇన్ఫర్మేషన్, ఇట్లా 6 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో మనం డిక్లరేషన్ ఫస్ట్ ఓపెన్ చేయగానే డిక్లరేషన్, దాంట్లో మన ఎల్ఓఐ ఉంటుంది కింద. దాని కిందకి వెళ్ళాక మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక సిగ్నేచర్ పెట్టమని అడుగుతుంది. సో మనం అక్కడ మన మౌస్ నోట్ ప్యాడ్ మీద మనం సిగ్నేచర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ చేసి గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ చేసేటప్పుడు అండో కొడితే మొత్తం మనం పెట్టినంత కూడా పోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా నార్మల్గా సిగ్నేచర్ చేస్తే చాలు. సో వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాక మనకి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. ఆ దాంట్లో వచ్చి ఫస్ట్ ప్రొఫైల్ ఫోటో అది అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ వచ్చి కంప్లీట్లీ వైట్గా ఉండాలి. అండ్ మోరోవర్ ఫిల్టర్స్ యూస్ చేసి వాటి కన్నా నార్మల్గా మనం మంచి క్యామ్తో దిగింది ఆర్ఎల్స్ మంచి కెమెరా రెజల్యూషన్ ఉన్నది దిగి తర్వాత మనం దాన్ని సైజ్ డిక్రీస్ చేసుకోవచ్చు. సో అట్లా ప్లాన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం వైట్గా ఉండాలి పక్క, లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు, ఫెయిల్ అని వస్తుంది. సో వన్స్ అప్లోడ్ అయ్యాక కింద మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నేషనాలిటీ ఇండియన్, లైక్ ఇట్లా నాకైతే సూపర్ సెట్లో అప్లై చేశాను కాబట్టి చాలా వరకు ఫిల్ అయిపోయి ఉన్నాయి. మహా అయితే మ్యారేజ్ స్టేటస్ ఒకటే నేను పెట్టాను, మిగతా అన్నీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రతిదీ ఇచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ. సూపర్ సెట్ వల్ల మేబీ మొత్తాన్ని వాళ్ళు ఫిల్ చేసేసారు పోర్టల్లో అన్నీ కూడా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి కంగారు పడ్డా, ఎందుకంటే 1990 జనవరి 1 అని ఉంది, అంత పెట్టారు ఏకంగా. సో అంత ఉన్నా సరే మీరు ప్యానిక్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్యూ కాబట్టి దాన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. అవి మనం మార్చడానికి ఉండదు. వన్స్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత మనకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చి దాంట్లో ఫామ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా తప్పులు ఉంటే దాంట్లో ఫామ్లో పెట్టడమో, లేదంటే మళ్ళీ ఇంకో లింక్ పంపుతారు, గూగుల్ ఫామ్ పంపుతారు, ఒక మీట్ పెడతారు సపరేట్గా. ఎవరికైతే బీజీవీలో కొన్ని డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ కావాలో ఒక మీట్ పెట్టి అందరికీ కూడా ఒక మంచి ఫామ్ పంపి అప్లోడ్ చేయమని చెప్తారు మళ్ళీని. సో డోంట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ టైం. వన్స్ అయ్యాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాక నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్. ఈ స్టెప్లో మనం డిగ్రీవి అప్లోడ్ చేయాలి, లైక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. తర్వాత సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత యాడ్ ఆన్ కొట్టి మనం ఇంటర్మీడియట్ ఇవ్వాలి, తర్వాత 10th ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని అక్కడ మనకి కింద చూస్ ద సెలెక్ట్ లిస్ట్ బిలో అని ఉంటుంది. దాంట్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసి అప్పుడు మాత్రమే నువ్వు ఏదైతే మార్క్ షీట్స్ ఇస్తావు, ఒకవేళ మార్క్ షీట్స్ అని అక్కడ ఉంటాయి ఫైల్స్లో, అవన్నీ చూసుకొని కింద మనం ట్రాన్స్క్రిప్ట్సా, మార్క్ షీట్సా, లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్, ఇవన్నీ చూసుకొని మనం అప్లోడ్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. వన్స్ బీటెక్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చేసాక తర్వాత కింద ఇంటర్మీడియట్, తర్వాత 10th కూడా ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాక సింపుల్గా వర్క్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ ఎట్లాగో ఫ్రెషర్ అయితే మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా నో అని ఆల్రెడీ అక్కడ ఉన్నదే. సో సింపుల్గా నో అని ఉంటుంది. జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే చాలు. ఈ స్టెప్ మనం ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ అడ్రస్ మాట. దీంట్లో పర్మనెంట్ అడ్రస్సా లేదంటే టెంపరీ అడ్రస్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ప్రొవైడ్ చేయాలి పర్మనెంట్ అడ్రస్ అంతా. ప్రొవైడ్ చేశాక కింద ఈజ్ దిస్ పర్మనెంట్ అడ్రస్ ఆర్ నాట్ అని అడిగినప్పుడు దాని ఎస్ ఆర్ నో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం నో అని కొడితే దానికి సపరేట్గా మళ్ళీ ఇంకొక అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయడానికి మళ్ళీ స్పేసెస్ ఉంటాయి, మళ్ళీ ఫిల్ చేయాలి అవన్నీ కూడా. సో ఫిల్ చేస్తే సరిపోదు, అడ్రస్లో కూడా మనం ఫైల్ అప్లోడ్ చేయాలి ప్రూఫ్ కింద. దానికి ఆధార్ ఆర్ పాన్ కార్డ్ ఏదో ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. ఆధార్ అప్లోడ్ చేశాను నేను. దానికి ఒక ప్రూఫ్గా ఒకటి అప్లోడ్ చేయాలి. ఆధార్ అప్లోడ్ చేయండి. కొంచెం అడ్రస్ అన్ని కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి తర్వాత పాన్ కార్డ్ యూస్ చేసే అవకాశం ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ ఐడి వాట్ ఎవర్ అన్నీ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో చూసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాక అదర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది. ఈ స్టెప్లో వచ్చి సింపుల్గా 3 IDs ఇమ్మంటుంది. ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంటుంది కాబట్టి సో అది ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది. మిగతా 2 IDs నేను ఇచ్చాను. దాంట్లో ఫస్ట్ వచ్చి నేను ఆధార్ నెంబర్ ఇచ్చా, సెకండ్ వచ్చి ఓటర్ ఐడి ఆర్ఎల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు. నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా ఆ టైంలో.
సో ఇచ్చాక కింద మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ఏమిస్తున్నామో దాని నేమ్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ మనం అప్లోడ్ చేయాలి కింద. ఆల్రెడీ నా పాన్ కార్డు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పాన్ కార్డు కూడా కింద అప్లోడ్ అయ్యి ఉంది, ఆల్రెడీ అప్లోడెడ్ అని ఉంటుంది. సో మిగతా 2 నేను అప్లోడ్ చేశాను. మీరు ఇన్ కేస్ 3 అప్లోడ్ చేసేదంటే 3 నేమ్స్ క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సో చాలామంది ఇక్కడ ప్యానిక్ అయ్యేది ఒక విషయం ఉంది, ఎందుకంటే చాలామంది ఓటర్ ఐడీస్ ఇంకా పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సో 2 ఐడీస్ మాత్రమే, లైక్ నా దగ్గర పాన్ కార్డ్ అండ్ ఆధార్ మాత్రమే ఉన్నాయి, ఓటర్ ఐడి లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని ప్యానిక్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో దానికి అంత అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ అవసరమైంది పాన్ కార్డ్ ఇక్కడ. సో ఈ 4 ఏదన్నా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో ప్యానిక్ అవ్వక్కర్లేదు. మా దాంట్లో ఆల్రెడీ కొంతమంది అట్లాగే చేశారు, వాళ్ళు కూడా ప్రొసీడ్ అయ్యింది. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే వాళ్ళు మెయిల్ చేస్తారు. సో దానికోసం అయితే ప్యానిక్ అవ్వాలి, దీనివల్ల ఏదో ఆగిపోదేమని. సో ధైర్యంగా మనం ప్రొసీడ్ కొట్టుకోవచ్చు. సో అట్లా కంప్లీట్ చేసేసా నా బీజీవీ, అట్లా కంప్లీట్ అయింది. తర్వాత వెరిఫికేషన్ కంప్లీటెడ్ అండ్ సంథింగ్ నాకు ఈమెయిల్ రాలేదు, బికాస్ నేను ప్రీ స్కిల్లింగ్ టైంలో ఉన్నప్పుడు వచ్చింది. ఫస్ట్ వీక్ తర్వాత ప్రీ స్కిల్లింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్కే నాకు బీజీవీ వచ్చింది. కొంతమందికి ముందే అయిపోయింది, చాలామంది ప్రీ స్కిల్లింగ్ స్టార్ట్ అవ్వకముందే అయింది, బట్ నాకైతే ప్రీ స్కిల్లింగ్ మధ్యలో వచ్చింది. సో కంప్లీట్లీ నేను చేసేసాక వన్స్ ప్రీ స్కిల్లింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈమెయిల్ నాకు బీజీవీ మెయిల్ అయితే నాకైతే రాలేదు. డైరెక్ట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీ స్కిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విప్రో నుంచి ఇట్లా కంప్లీషన్ లైక్ ఇలా కూడా రాలేదు, డైరెక్ట్గా ఆన్ బోర్డింగ్ వచ్చింది నాకు. దానికోసం ఫర్దర్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా. బట్ బీజీవీ కంప్లీట్ అయ్యిందని ఏం రాదు, కానీ నాతో పాటు బీజీవీ చేసిన వాళ్ళు కొంతమంది ఏమైనా డౌట్స్ ఉండి, కొంతమంది అవ్వని వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి సపరేట్ లింక్ వచ్చింది. ఆ లింక్ వచ్చి టీమ్స్ లింక్ ఇచ్చారు. ఒక టీమ్స్ మీట్ పెట్టి వాళ్ళందరినీ కూడా క్లారిఫై చేసి ఒక గూగుల్ ఫామ్ పెట్టారు. ఒకవేళ ఏమైనా తప్పులున్నా లేదా మిస్టేక్స్ ఉన్నా ఫిల్ అయిపోయి కొన్ని మార్చలేనివి కొన్ని ఉంటాయి. సో అట్లాంటివి మార్చాలన్నా దాంట్లో మనం మన డౌట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తే వాళ్ళు దానిని కేర్ చేస్తారు. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా నా బీజీవీ ప్రాసెస్ ఇట్లా కంప్లీట్ అయింది, చాలా ఈజీగా అయింది. బట్ కొంచెం టైం టేక్ అనమాట, అవి లోడ్ అవుతుంది. విప్రో అన్నది కొంచెం చాలా టైం టేక్ అనమాట, లోడ్ అవుతుంది. సో పేషెన్స్గా వెయిట్ చేసి మనం పెట్టాలి. ఒక 1.5 hour అలా టైం పట్టింది. సో లోడ్ అవ్వడానికి టైం తీసుకుంది కాబట్టి ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి, అట్లా నాకు టైం అయింది. సో అన్ని దగ్గర ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ లైక్ ప్రసాద్ లైఫ్ డైరీస్. థ్యాంక్ యూ.